ఇద్దరు వికలాంగులు కనబడతారు. ఒకసారి చూడురు వీళ్ళను. ఏంటి, పెద్దోళ్ళకే ఇండ్ల పేదోళ్ళకి ఇవ్వరా, ఉన్నోళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారా నిలదీసిన గ్రామస్తులు, గ్రామ ప్రజలు. గ్రామాలలో నిరసన నిత్యం ఉదంతం. ఏంది ఉధృతమవుతున్న ఆందోళన, అధికారుల నిలదీత, జీపీల ఎదుట ధర్నా చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడ్డది. రైట్, ఇది క్లియర్ కట్. ఏంది గ్రామాలలో పూర్తి స్థాయిలో కూడా పెద్దోళ్ళకే, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేతలకే, లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రామంలో ఎవరైనా పెద్ద మనిషి ఉంటే వాళ్ళ సడ్డకునికో బావకో బామ్మార్దుకో తమ్మునికో అన్నకో లేదా దోస్తుకో వాళ్ళకు వీళ్ళకే మాత్రమే ఇస్తున్నారు తప్ప నిజమైన పేదవాళ్ళు అంటే కనీసం గూడు లేని వాళ్లకు ఇవ్వలేని పరిస్థితి ఈ గ్రామాలలో ఎక్కడ కూడా అంటే నిజమైన పేదలకు ఎక్కడ కూడా ఇస్తలేరు అనే వాదన బలంగా వినబడుతుంది. మీరు చాలా చోట్ల కూడా చూడండి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో అనుభవమైన అనుభవాలు కావచ్చు, దాంతోపాటు డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్కకు సంబంధించి కావచ్చు, దాంతోపాటు అనేక నియోజకవర్గాలలో కూడా ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతున్నది మనం చూస్తున్నాం. ఇది క్లియర్ కట్. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినా, ఇంటెలిజెన్స్ వచ్చినా, ఎవరు వచ్చినా, ఏది చర్చించినా కూడా ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు తప్ప నిజమైన పేదలకు ఇస్తలేరని అర్హులకు సంబంధించి మేము ఇందిరమ్మ ఇళ్లకు అర్హులము అని చెప్పుకునే వాళ్ళ కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి, బాధపడుతున్నాయి, రాస్తారోకో చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఇంత దారుణమైన పరిస్థితి అంటే ఎంత ఘోరం అంటే పూర్తి స్థాయిలో కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎన్ని రకాల ఆంక్షలు పెడతారు. నువ్వు నా పార్టీ జెండా కప్పుకోవాలి, నువ్వు నా పార్టీతోనే తిరగాలి, నువ్వు నాతోనే ఉండాలి, నువ్వు కాంగ్రెస్ పార్టీ జెండా కట్టుకో, ఏది కండువా మెడలేసుకోవాలి, ఆ జెండా పట్టుకొని తిరగాలి, కాంగ్రెస్ పార్టీకి జై అనాలి, సీఎం రేవంత్ రెడ్డికి జై అనాలి. కండిషన్ నెంబర్ 1. కండిషన్ నెంబర్ 2 ఏంది, నాకెంత ఇస్తావు, నీకు ఇల్లు ఇస్తే నాకెంత ఇస్తావు, నీకు నేను ఇల్లు ఇస్తా కానీ నాకేంటి. రెండోది, దాంతోపాటు కొన్ని వేధింపులు కూడా అక్కడక్కడ పేపర్లలో మనం చదివినాం. ఇవన్నీ పేపర్లలో వచ్చిన యథార్థమైన వాస్తవాలు. కానీ నిజానికి ఇక్కడ ఒక వ్యవస్థ ఉంటుంది. ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి కింద సిఎస్ అనే ఒక పోస్ట్ ఉంటుంది. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిపాలన వ్యవస్థకు సంబంధించి కలెక్టర్లను, ఎస్పీలను లేదా అధికారులకు సంబంధించి గ్రామీణ స్థాయి కానుండి మొదలు పెడితే సిఎస్ స్థాయి వరకు పూర్తి స్థాయిలో కూడా పరిపాలన వ్యవస్థను పూర్తి స్థాయిలో కూడా గ్రిప్లో పెట్టుకుని ఎట్లా సంక్షేమ పథకాలను అంటే ప్రభుత్వం పెడుతున్న పథకాలను అందించాలనే ఉద్దేశం ఉంటుంది. కానీ ఇక్కడ మొత్తం ఆ వ్యవస్థ అంతా పక్కకు జరిగిందో ఏమో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బడాబాబులు అందరు దిగి ఇగో వీడు నావుడు, వీడు కాదు, వీనికి ఇయ్యద్దు అనే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపెడతా. ఎంత దారుణమైన పరిస్థితి అంటే గిరినూరి ఇగో ఇక్కడ